స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. జీవితంలో ఏదో లేదని భయపడకు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకొనండి. మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 118 6వ వచనము. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. స్నేహితులారా, జీవితాన్ని ఆపదలు, కష్టాల సుడిగుండాలు, కన్నీళ్ళు బాధ పెడుతూ ఉన్నప్పుడు, జీవితాన్ని కష్టపెడుతూ ఉన్నప్పుడు కొంతమంది అయితే వారికి ఉన్న ధనాన్ని బట్టి ధైర్యము వహిస్తారండి. జీవితంలో ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని శ్రమలైనా రాని, నా ధనము నన్ను నిలువబెడతా ఉంది, నా డబ్బు నాకు సహాయం చేసి ఈ కష్టాలన్నిటినీ జయించడానికి శక్తినిస్తుందని వారి యొక్క ధనాన్ని బట్టి వారు ధైర్యము వహించేటటువంటి వారుగా ఉన్నారు. నా ధనం నా పక్షాన ఉంది అనే నెమ్మది వారు అనుభవించేటటువంటి వారుగా ఉంటారు. మరికొంతమంది జీవితములను మనము గమనించినప్పుడు వారికి ఉన్న అధికారము, బంధు బలగాన్ని బట్టి ధైర్యం కలిగి ఉంటారు. నా పక్షాన ఫలాని బంధు ఉన్నాడు, నా పక్షాన ఫలాని అధికారి ఉన్నాడు, నా పక్షాన ఫలాని బలగము ఉంది అని నా జీవితంలో ఏ కష్టమైనా రాని, ఏ నష్టమైనా రాని, నా అధికారము, బంధు బలగము నా పక్షాన ఉన్నారు, నాకు భయమెందుకు అని నెమ్మదిగా జీవించగలిగేటటువంటి వారుగా ఉన్నారు. నా బంధు బలగము, నా అధికారులు నాపై ఈగా వాలకుండా చూసుకుంటారు అని ఆ ధైర్యము, ఆ నెమ్మది కొంతమంది జీవితాలలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నావు. అయితే తమ్ముడు, ఓ చెల్లి, నీ జీవితంలో నువ్వు ధనము లేనటువంటి వాడవుగా ఉండవచ్చు, అధికారము, పదవులు, బంధు బలగము లేనటువంటి వాడవుగా ఉండవచ్చు. అయ్యో, నాకు ధనము లేదు కదా, బంధువులు బలగము నాతో లేరు కదా, అధికారం కానీ పదవులు కానీ నాతో లేవు కదా, ఇవన్నీ లేనందువలన ఆపదలు నన్ను చుట్టుముట్టినప్పుడు, కష్టాల సుడిగుండాల మాటున నేను దాటి వెళ్తూ ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పేవారు లేరే, నన్ను ఓదార్చేవారు లేరే, నా పక్షాన నిలువబడి నన్ను ప్రోత్సాహపరిచేవారు లేరే అని నిత్యము నాకెవ్వరు లేరని వెక్కి వెక్కి ఏడ్చేటటువంటి వాడవుగా ఉన్నావేమో సహోదరి. దుఃఖంతో నీ దినములను గడిపేటటువంటి వాడవుగా ఉన్నావేమో సహోదరుడా. నీ యొద్ద అధికారం లేదని, బంధు బలగము లేక, ఆపదలో, కష్టాల సుడిగుండంలో, ఒంటరితనంలో కృంగిపోతూ ఉన్నావేమో.
నాకు అధికారి ఉంటే బాగుండు, నేను హింసింపబడుతూ ఉన్నటువంటి వేళ బంధు బలగము నా జీవితంలో ఉంటే బాగుండు. అయితే ఏదీ లేక ఎవ్వరూ లేక నా జీవితము దిక్కులేని జీవితంగా మారిపోయిందని, కష్టం వచ్చినా నేనే, బాధ, కన్నీరు, శ్రమ, ఓటమి, ఆయాసము ఏది జరిగినా నన్ను ఆదరించేవారు లేరే అని బాధపడుతున్నావేమో ఓ తమ్ముడు, ఓ చెల్లి. అయితే ధనం లేదని, అధికార బంధు బలగం లేదని భయపడకు, వెనుకడుగు వేయకు. ఈ లేఖనంలో దేవుడు నీకు ఇస్తూ ఉన్న ఆదరణకరమైన మాటలను ఒకసారి గమనించు. నీకు ధైర్యం ఇవ్వగలిగిన, నిన్ను ప్రోత్సహించగలిగిన, నువ్వు ఒంటరివి కావని ధైర్యపరచగలిగిన ఈ మాటలను ఒకసారి నీ హృదయంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలని, నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలని బ్రతిమాలుకొనుచున్నాను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నిజమే, నీకు డబ్బు లేకపోవచ్చు, దేవుడున్నాడు. నీకు బంధు బలగం లేకపోవచ్చు, నీ పక్షాన దేవుడున్నాడు. నీ పక్షాన అధికారులు, పదవులు ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు ఎంత శక్తిమంతుడైన దేవుడు అంటే, దేవుడు ఎంతగా జీవం కలిగిన దేవుడు అంటే, డబ్బు జరిగించలేనటువంటి కార్యాన్ని, పదవులు, అధికారము ఇవ్వలేనటువంటి భద్రతను, బంధు బలగము చేయలేనటువంటి ఓదార్పు, ధైర్యము, ప్రోత్సాహము ఆయన నీకు అందించగలిగినటువంటి వాడు. స్నేహితుడా, అందరూ నీ జీవితంలో దూరమైనటువంటి వేళ, అన్నీ నీ జీవితంలో దూరమైనటువంటి వేళ ఆయన విడువక నీ హస్తములను పట్టుకొని ప్రోత్సాహపరిచే దేవుడుగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా. నిజమే తండ్రి, ధనమున్న వారికి ఒక రకమైన ధైర్యము, పదవులు, అధికారములు ఉన్నటువంటి వారికి మరొక ధైర్యము, ఈ లోకంలో బంధు బలగం కలిగినటువంటి వారికి ఇంకొక రీతిగా నెమ్మది దొరుకుతూ ఉందయ్యా. బంధువులు లేరని, బలగము మాతో రాదని, డబ్బు కావలసినంత మా జీవితంలో లేదని, ఏ అధికారానికి నోచుకొని జీవితం మాదని, ఏ పదవులకు నోచుకొని జీవితం మాదని, అలాంటి తరుణంలో మా శ్రమల వేళ, కష్టముల వేళ, మమ్మును ఆపదల సుడిగుండములు ముంచెత్తినటువంటి వేళ ఎవరు మా పక్షాన ఉంటారు? డబ్బు లేదు కదా, అధికారం లేదు కదా, ఎవరు మా పక్షాన ఉండి మమ్మల్ని ధైర్యపరుస్తారు? ఈ బంధకాలలో నుండి ఎవరు విడిపిస్తారు అని కుమిలిపోతూ ఉన్న బిడ్డలు ఉండినారయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించి, యేసయ్యా నిజమేనయ్యా, నా జీవితంలో ఏదీ లేనటువంటి వాడను, ఎవరు లేనటువంటి వాడను, నన్ను ఓదార్చే దిక్కేది, ప్రోత్సహించే దిక్కేది అని వెక్కి వెక్కి జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారేమో. వారి మొరలను వినువాడవు కదా, వారి కన్నీళ్లను తుడవగలిగిన వాడవు కదా. బంధు బలగము, అధికారము, వెండి బంగారము, ధనము ఇవ్వలేని విజయాన్ని, నెమ్మది, ఆదరణ, ప్రోత్సాహములను అందించగలిగినటువంటి వాడవు కదా. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు నా కుటుంబంలో జీవితం ఏమై ఉన్నదో, వ్యక్తుల జీవితం ఏమై ఉన్నదో, ఏ విషయం కొద్దీ వారు భయాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఎరిగినటువంటి రక్షక, మీ కనుదృష్టి వారిపైన నిలిపి వారి ఆపదలను దూరపరిచి, నేను నీ పక్షాన ఉన్నాను, నువ్వు భయపడకుమని ఓదార్చి, దయగల తండ్రి, వారి వ్యక్తిగత ప్రార్థన మనవులను, కుటుంబ సంబంధమైన ప్రార్థన మనవులను మీరు అంగీకరించి ఓదార్చి ధైర్యపరచుమని
దయగల తండ్రి, జన్మదినాన్ని గుర్తు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలయ్యా, మీరు ఆయుష్నిచ్చినారని, వివాహాది శుభకార్యములను గుర్తు చేసుకుంటున్నటువంటి వ్యక్తులయ్యా, మీరు భద్రతనిచ్చి జీవితాన్ని కట్టినటువంటి వారని అయ్యా, ఆయా అవసరతలను గుర్తు చేసుకుంటున్న బిడ్డలను సైతం మీరు కనికరించి మీ ఆశీర్వాదములను కుమ్మరించి మీ హస్తములతో లేవనెత్తుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.